హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశశ్రీ వరల్డ్. మన దసరాలోనే అమ్మవారికి ఉపారం పెట్టుకుంటాం కదండి, అదేనండి నైవేద్యం. ఏదో ఒక 9 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే అమ్మవారికి పెట్టుకుంటాం. ముఖ్యంగా దసరా రోజు లాస్ట్ విజయదశమి రోజు అయితే పెడతారు. నేను ఎప్పుడు అయితే దశమి రోజే పెట్టుకుంటాను, కానీ ఈసారి నాకు కుదరలేదండి. అందుకే ముందుగానే అమ్మవారికి గురువారం రోజు నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. రాత్రే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బయట ముగ్గు వేసుకొని స్నానం అన్నీ చేసేసి ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను. అమ్మవారి ప్రసాదాలు వచ్చేసి నేను 9 రకాలు పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. అలానే 9 రోజులు 9 ప్రసాదాలు కదా, అలా ఉపారం రోజు పెట్టిన రోజు 9 రకాల ప్రసాదాలు, పప్పు అన్నం అయితే పెడతాము. ముందుగా పూజ గదంతా శుభ్రం చేసుకొని పువ్వులన్నీ పెట్టేసుకొని కింద పైన ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఎప్పుడు నిత్య పూజ ఎలా చేస్తామో అలానే కింద పీఠం పెట్టుకుంటాం కదా, పీఠం పెట్టుకునే కింద అయితే ముందుగా పద్మాన్ని అయితే వేసుకొని పీటని పెట్టుకొని 3 గుప్పిళ్ళ బియ్యం వేసుకోవాలి. నేను కింద క్లాత్ ఏమీ లేదని చెప్పి ఆ తమలపాకులు అయితే వేసుకున్నానండి. అమ్మవారిని కింద పెట్టకూడదు కదా, అందుకని 3 గుప్పిళ్ళ బియ్యం వేసి అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకొని అలంకరణ అయితే చేసుకున్నాను. మొత్తం మధ్యలో ఏ విధంగా లేకుండా మొత్తం అన్నీ రెడీగా పక్కనే సిద్ధంగా పెట్టుకున్నానండి. పూజ మధ్యలో లేకూడదని తులసి కోటకైతే ముందుగానే పూజ చేసేసుకున్నాను. గడప పూజ, తులసి కోట పూజ రెండు కూడా అయిపోయాయి. ఈశాన్య మూల నేను ప్రతిరోజు రాగి చెంబునైతే పెడతాను. అదేవిధంగా ఈరోజు కూడా పద్మం వేసుకొని రాగి చెంబుని పసుపు కుంకుమ అక్షింతలు వేసి, రాగి చెంబులో కూడా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని తలుచుకుంటూ రాగి చెంబునైతే పెట్టుకుంటానండి. అలా అయితే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అందుకని చెప్పి నేను అలా పెడతాను. అమ్మవారి పీఠం దగ్గర అలంకరణ మొత్తం ఈ విధంగా చేసుకున్నాను. అమ్మవారిని పెట్టినప్పుడు స్వామివారిని కూడా పెట్టుకోవాలి కదా, అలా నేను పసుపు గణపతిని చేసి వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. ఆయనకి తాంబూలంగా పైన ఆ 2 కమలకాయలు 2 పెట్టుకొని తాంబూలం అయితే పెట్టుకున్నానండి. అమ్మవారికి 2 రకాల పళ్ళు, అలాగే 9 రకాల ప్రసాదాలు, పప్పు అన్నం కూడా పెట్టుకున్నాను. మామూలుగా చల్ల నైవేద్యం కూడా పెడతారండి. అది దశమి రోజు అయితే ఇవన్నీ తీసేసి సాయంత్రం అమ్మవారికి పెరుగు బెల్లం ముక్క అన్నం వైట్ రైస్ కూడా పెట్టి సాయంత్రం అయితే పెడతారు. ఇప్పుడు నేను 3వ రోజే పెట్టడం వల్ల నేను చల్ల నైవేద్యం అయితే పెట్టలేదు. ఉపారం వరకు అయితే అమ్మవారికి పెట్టాను. స్వామివారి వినాయకుని వారిని తలుచుకుంటూ ఆయన అష్టోత్తరం చదువుకుంటూ ఆయన పూజించి స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ దీపారాధన అయితే చేసుకున్నాను. అలానే ధూపం కూడా వేశాను. అమ్మవారికి ముఖ్యంగా కావాల్సింది సాంబ్రాణి ధూపం అండి. అమ్మకి అది ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ పూజలో ఒకటైతే మిస్ అయింది. అదేం మిస్ అయింది అనేది మీరు గెస్ట్ చేసి చెప్పండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైంది దసరా అంటే ఫస్ట్ అదే ఉండాలి. అది నేను మిస్ చేస్తున్నాను, నాకు దొరకలేదండి. మా వారు ఊర్లో లేకపోవడం వల్ల నాకు దొరికిన వాటితోనే నేను అమ్మవారిని పూజ చేసుకున్నాను. అమ్మవారికి అయితే శ్రీలక్ష్మి అష్టోత్తరం, దుర్గా అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నానండి. అలానే పూలతో పూజించుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం అన్నీ చదువుకున్నానండి. అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకొని నా పూజనైతే ఈ విధంగా పూర్తి చేసుకున్నాను. చివరిగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయను కూడా ప్రసాదంగా సమర్పించానండి. చివరిగా అమ్మవారికి హారతినిచ్చి నా పూజనైతే నేను పూర్తి చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. తల్లికి నేను అసలు ఈ సంవత్సరం చేయగలనా లేదా, ఏమన్నా ఆటంకం వస్తుందా అనుకుని నేనైతే ముందే 3వ రోజే నేను నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. అదేవిధంగా అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పూలు, తాంబూలాలు ఇచ్చుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.